రీసెంట్ గా జరిగిన రషీద్ జిలానీ ఏదైతే హత్య ఘటన, వినుకొండ హత్య ఘటన ఉందో దాని మీద అయితే కీలక మలుపు తిరిగి రోజు రోజుకు కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే అక్కడ చూసుకుంటే వినుకొండ హత్య, రషీద్ హత్య మొత్తం జగన్ రెడ్డి స్కెచ్. రాష్ట్ర శాంతి భద్రతలో సమస్యలు సృష్టించి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా భారీ కుట్రకు ప్లాన్ మొత్తం ఛేదించే పనిలో పోలీసులు. ఇక్కడ చూసుకుంటే రషీద్ హత్య కేసులో మరికొందరు ఉన్నారు. అంటే అక్కడ హత్య జరిగిన టైంలో అంటే రషీద్ చనిపోయిన వ్యక్తి, జిలానీ చంపిన వ్యక్తి. అంటే అక్కడ హత్య జరిగిన సంఘటనలో మరికొందరు అంటే మరి ఇంకొక ఇద్దరు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ హత్యలో భాగమనంట. వాళ్ళ పక్క నుండి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ చేసిందనంట. అయితే వీళ్ళిద్దరు ఎవరైతే ఇంకొక ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా రషీద్ హత్య దగ్గర నుండి ప్లాన్ చేసింది అద్దంకి వైసీపీ నేత. రషీద్ హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళకి గుర్తించడం అయితే జరిగిందంట. అద్దంకి వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే ఉన్నారో ఇదంతా ఒక ప్లాన్డ్ గా స్కెచ్ చేసి చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ హత్యలో ఇంకొక ఇద్దరు భాగంగా ఉన్నారో వాళ్ళని సీసీటీవీలో పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగిందంట. వాళ్ళ మొబైల్ సిగ్నల్ ఏదైతే ఆధారంగా చూసుకుంటే ఆ సిగ్నల్ వచ్చేటప్పటికి ఈ అద్దంకి వైసీపీ నేత ఇంట్లో చూపిస్తుందంట. అంటే వీళ్ళిద్దరికి కూడా ఆశ్రయం ఇచ్చింది అద్దంకి వైసీపీ నేత. అంటే ఈ హత్యకి కారణం ఇక్కడ వైసీపీ నేతలు ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి ఇదంతా ఒక స్కెచ్ ప్రకారంగా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు సమాచారం, ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ఇదంతా ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. వీళ్ళైతే ఆల్రెడీ పోలీసులు అయితే వాళ్ళ సిగ్నల్ ఆధారంగా అయితే పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. వీళ్ళ అద్దంకి వైసీపీ అధినేత ఆయన నివాసంలో ఉండేటట్టయితే సమాచారం అయితే అందుతుందంట. ఖచ్చితంగా ఈ హత్యలో ఎవరైతే మిగిలిన ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ పోలీసులకి చిక్కినట్లయితే ఖచ్చితంగా అసలు ఈ స్కెచ్ ఏంటి, స్కెచ్ వేసింది ఎవరు, అసలు దీంట్లో ఎవరెవరు మెయిన్ భాగస్తులు, ఎందుకు ప్లాన్ చేశారు అని చెప్పి పూర్తి ఆధారాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకాలు, డ్రామా ఏదైతే ఉందో అది మొత్తం బయటకు వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ వినుకొండ హత్య ఘటన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ధర్నా చేయడం జరిగింది. రీసెంట్ గా నిన్న అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఎగ్గొట్టేసి ఢిల్లీ వెళ్ళి నా కార్యకర్తలు చంపేస్తున్నారని చెప్పి ఈ వినుకొండ ఏదైతే హత్య ఘటన ఉందో దాని గురించి అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. అంటే ఈ ఘటన ఒక్కటి ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి సింపతి రాజకీయాలు మొదలుపెట్టి కూటమి ప్రభుత్వం మీదే కానీ, టీడీపీ పార్టీ మీదే కానీ, లేకపోతే జనసేన పార్టీ మీదే కానీ వచ్చిన ఈ 40 రోజులు అంటే నెల 15 రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఇంత దారుణంగా పరిపాలిస్తుంది, ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, అంటే రేపటి రోజుల్లో ప్రజలు అనేవాళ్ళు కూటమి ప్రభుత్వం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతారు, ఖచ్చితంగా ఉంటారో చనిపోతారో అనేటట్టు వీళ్ళలో ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అయితే మన జగన్మోహన్ రెడ్డి ఒక ఈ హత్య డ్రామాని అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే దీన్ని ఒక్కటి బేస్ చేసుకుని యాక్చువల్లీ చాలా ఘటనలు ఉన్నాయి. కానీ ఏంటంటే అవన్నీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, లేకపోతే సంబంధం లేని గొడవలు, లేకపోతే ఎక్కడో జరిగిన గొడవల్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో భాగం చేసుకుని ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సంబంధం లేని ఆర్టికల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడి నుంచో తెలంగాణలో జరిగినవో, లేకపోతే కర్ణాటకలో జరిగినో, గుజరాత్ లో జరిగినో, మధ్యప్రదేశ్లో జరిగినో ఇలా సంబంధం లేని కొన్ని ఘటనలు కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ సోషల్ మీడియా చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి ఆధారాలు ఏంటి అనేది తెలియదు. ఈ తెలియకపోవడం వల్ల ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ టార్గెటెడ్ గా వాళ్ళకి పడతాయి కదా, ₹5 పేటిఎం బ్యాచ్, ఆ ₹5 అకౌంట్ లో డబ్బులు పడడం, వీళ్ళు టార్గెట్ మొదలెట్టడం, పలానా ప్లేస్ లో ఈ హత్య జరిగింది, పలానా ప్లేస్ లో ఈ అత్యాచారం జరిగింది, పలానా ప్లేస్ లో వీడిని చంపేశాడు, పలానా ప్లేస్ లో వీడిని ఇలా చేశాడు అనేటట్టు ఇలాంటి ఈ అపోహలు అయితే సృష్టించడం అయితే జరుగుతుంది. మెయిన్ గా వినుకొండ ఘటన హత్యా ఘటన ఏదైతే ఉందో ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్.
యాక్చువల్లీ ఆ చంపినోడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తే, చనిపోయినోడు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తే. దానికి సపోర్ట్ చేసిన వెనకాల ఉన్న ఖాను, వైఎస్ఆర్సీపీ అద్దంకి నేత, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అయితే ఇదంతా కూడా ఒక ప్లాంట్ ప్రకారం జరిగిన హత్యని జగన్మోహన్ రెడ్డి సింపతి రాజకీయంగా యూజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ప్రభుత్వం మీద ప్రజలకి విరక్తి పుట్టించాలి అని చెప్పి ఒక సింపతి డ్రామాను అయితే వర్కౌట్ చేశారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా శవ రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. అదే ఈ రోజులో భాగంగా చేసుకొని దీన్ని అడ్డం పెట్టుకొని ఈ హత్యా డ్రామాని, వినుకొండ హత్యా డ్రామాని అడ్డం పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా కానీ ఆ ఇష్యూ అయితే హైలైట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు పార్లమెంట్ సమావేశాల్లోనూ లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎవరికి వాళ్ళు బిజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటూ వాళ్ళ సంబరాల వాళ్ళు, లేకపోతే వాళ్ళకి రాలేదని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించడము, ఈ ఈ పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే మన రాష్ట్రానికి మంచి జరిగితే నాకు మంచి జరిగింది, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని నేను చెప్పుకోవడం, లేకపోతే వేరే మనిషికి అంటే వేరే రాష్ట్రానికి నిధులు అందలేదని అంటే ఆ రాష్ట్రం మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం, వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ధర్నా చేస్తున్నాడో దాన్ని ఎవరూ కూడా పెద్దగా హైలైట్ చేస్తలేదు. ఓన్లీ సాక్షి టీవీలో మాత్రమే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా, కార్యకర్తలు చంపేస్తున్నారు అనేటట్టు బలంగా నిలబడి తన పార్టీ కార్యకర్తల కోసమే నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసమే ప్రాణాలనైనా అర్పించి, ఇవాళ రీసెంట్ గా కూడా చూసాం మనం ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, చంపేస్తే నన్ను చంపేయండి, అంతేగాని నా కార్యకర్తలు ఏం చేయొద్దు, మీకు కోపం ఉంటే నన్ను ఏదైనా చేయండి, నా కార్యకర్తలు ఏం చేశారు, అబొన్ శోభం తెలియని ఏ పాపం తెలియని నా కార్యకర్తలు ఎందుకు చంపుతున్నారు అనేటట్టు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీడియా ముఖంగా. ఇది చాలా అనకూడదు కానీ ఒక హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి హత్య రాజకీయాలకి, ఇలాంటి కుట్ర రాజకీయాలకి, ఇలాంటి సింపతి రాజకీయాలకి, ఇలాంటి శవ రాజకీయాలకి మెయిన్ మూల కారణం, మెయిన్ ఒక సూత్రధారి, ఒక పాత్రధారి, ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ, ప్రతి ఒక్కటి ఏ పేరు పెట్టినా కానీ ఇవన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి